నివాడును ఘోర నరక పంకమునబడున్ అని భారతంలో నీతి. మనకు తెలిసినటువంటి విషయం. ఏమయ్యా ఇదేమిటి అని అడిగితే సత్యం చెప్పాలి, సత్యం చెప్పాలి, లేకపోతే నరకం ద్వారం ఆహ్వానిస్తూ ఉంటుంది. ఏం చేయాలి? ఇప్పుడు సత్యవ్రతుడికి ఇది ఒక ప్రాణ సంకటమైన పరిస్థితి. చూశాడు, వెడుతోంది, జంతువు వెళ్ళటం చూశాడు, వెనకాల వీడు తరుముకు రావటం చూశాడు. వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు తన ఎరిగిన అర్థం, అది వెళ్ళటం చూచినవాడే అయితే ఆయన మంచి వివేకం కలిగిన వాడు కనుక ఒక చమత్కారంగా ఒక మాట అన్నాడు. అయ్యా, చూచిన కళ్ళకు చెప్పే శక్తి లేదు, చెప్పే నోటికి చూచే శక్తి లేదు అన్నాడు. చూసింది కన్ను, చెప్పలేదు, చెప్పేది నోరు, చూడలేదు అని ఒక మాట అన్నాడు. ఇదేందో గొడవ, మనకి అర్థమే సావదులేని వాళ్ళు లేచిపోయినారు. ఇప్పుడు ఈయన అబద్ధం ఆడినట్ట, అబద్ధం ఆడనట్ట? చలము కూడా అబద్ధమే. అశ్వత్థామాహత కుంజర అని కాసేపు వినపడకుండా ధర్మరాజు అంటే దాన్ని అసత్యంగానే పరిగణించి ఒకసారి నరకం చూపించారు ఆయన. కాబట్టి చలం, కపటంతో చెప్పినటువంటి సత్యము కూడా అది అసత్యం కిందనే లెక్క. కానీ ఈ మహానుభావుడు చాలా జ్ఞాన సంపన్నుడు కనుక ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. శాస్త్రం చెప్పింది, ఏమని చెప్పింది? ప్రజాపాలన చేసేటువంటి వాడు ఆ ప్రజాపాలన సందర్భంలో ఒక్కొక్కసారి ధర్మయుద్ధంలో మళ్ళీ ధర్మయుద్ధము అధర్మయుద్ధము అని రెండు ఉంటాయి. ధర్మయుద్ధం అని అంటే ఏమిటి? యాక్సెప్టెడ్, శాస్త్రాలు చెప్పినట్టుగా ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇద్దరు రాజులు యుద్ధం చేయవచ్చు. ఆ యుద్ధంలో కూడా కొన్ని నియమావళి ఉంటుంది, పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతికి భిన్నంగా చేయకుండా ఉంటే పర్వాలేదు. కానీ ఏం చేశారు? భీముణ్ణి నడుము కింది భాగంలో గదాయుద్ధంలో కొట్టకూడదు అని ధర్మశాస్త్రం. కృష్ణుడు కావాలని అక్కడ కొట్టించాడు. ఎందుకంటే వాడికి బలమంతా అక్కడ ఉంది, అక్కడ కొడితే తప్ప వాడికి పడిపోవడం అనేటువంటిది సంభవించదు. మరి కృష్ణుడు చేయించాడు. బలరాముడు వచ్చి ఆక్షేపణ చెప్పాడు, మీరంతా అధర్మాత్ములు, తప్పుడు పని చేశారు, ధర్మయుద్ధం చేయలేదు మీరు అని అన్నాడు. కృష్ణుడు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అందుకని సామాన్య ధర్మాలని విశేష ధర్మాలని ఉంటాయి. సామాన్య ధర్మాలంటే అందరికీ వర్తించేటువంటివి. విశేషాలు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆ రకంగా చేయాలి. కృష్ణుడు సమాధానం చెప్పాడు. అయ్యా, ధర్మరాజు బలరాముడికి చెప్పాడు, అయ్యా ఇది నిజమే నువ్వు చెప్పింది, నాభి కింది స్థలంలో ఒక దెబ్బ కొట్టడం అనేటువంటిది అధర్మము, అందులో ఏం సందేహం లేదు. కానీ భీముడు ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆ తొడలు విరగ్గొడతాను అని చెప్పాడు. ఆ మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ధర్మం కాకపోతే అది కూడా తప్పే అవుతుంది. ఊరువుల్ని భంగం చేస్తాను అని అనడం కూడా తప్పే అవుతుంది. కానీ అక్కడ తప్పు కాదు. ఎందుకనంటే దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రంభోరు నిజోరు దేశముననుండగబిల్చిన ఇద్దురాత్మున్. వాడు ఆ మహా దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు ఏం చేశాడు? ద్రౌపదిని తొడ చూపించి ఇక్కడ కూర్చోమని అన్నాడు. అది అయోగ్యమైనటువంటి మాట, తల్లి లాంటిది. అది కాముక వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం. ఆ పాపానికి ఏ అవయవము పాపం చేసిందో ఆ అవయవాన్ని నాశనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి తప్పులేదు. కాబట్టి ధర్మ మార్గము చాలా సూక్ష్మం నిర్ణయించడం. ధర్మస్య క్షురస్య ధారా నిశిత దురత్యయ ధర్మం పథస్తత్కవయో వదంతి అన్నారు. కత్తి అంచు లాంటిది ధర్మం. క్షురస్య రేజర్ షెడ్ అంటారే, ఎడ్జ్ అంటారే, అది ఆ అతి నిశితమైనటువంటి
తురకత్తి అంచు లాంటిది ధర్మం. ఏ కొంచెము బెసకినా కాల్చి పారేస్తుంది, కోసి పారేస్తుంది. తురస్య ధార నిశిత దురత్యయ ధర్మం పదస్తవయో వదంతి. కవయ అంటే మేధావులు, మంచి జ్ఞాన సంపన్నులైన వాళ్ళు చెప్తారు. కాబట్టి ధర్మయుద్ధము అధర్మయుద్ధము అని రెండు ఉంటూ ఉంటాయి. అభిమన్యుణ్ణి 6 మహాయోధులు, కర్ణుడు, ద్రోణుడు, మరి ఇతరుల దుశ్శాసనుడు, దుర్యోధనుడు, వీళ్ళందరూ 6 కలిసి ఒక్కణ్ణి అలా చంపారు. అది అధర్మయుద్ధం. నిజంగా చమత్కారం ఏమిటంటే, చేయవలసిన అధర్మాలన్నీ చేసి ధర్మపన్నాలు పలకడం ప్రారంభించారు దుర్యోధనాలు. మీరు అప్పుడు ఆ తప్పు పనిచేశారు, ఈ తప్పు పనిచేశారు అని. మామూలుగా లోకంలో ఒక మాట ఉంది, గురివెందగింజ సామెత అని. గురివెందగింజ సామెత. తన తప్పు తెలియదు, ఇతర దోషాల్ని చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ధర్మయుద్ధం అనేటువంటి మాట ఒకటి ఉంది. ధర్మరాజు చేసిందంతా ధర్మయుద్ధమే. ఇంకొక విషయం కూడా మనం గమనించాలి ఇక్కడ. కొన్ని విషయాల్ని ప్రస్తావించి ఇది ధర్మం ఎట్టా అవుతుందండి, ధర్మం ఎట్టా అవుతుందండి అని అడుగుతూ ఉంటారు. నాకు ఒక కోదాడలో ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న వేశాడు ఒక ఆయన. హనుమంతుడు కొంపలు కాల్చిన వాడు దేవుడెట్టా అవుతాడండి అని అన్నాడు. కొంపలు కాల్చాడు, లంకనంతా కాల్చి పారేశాడు, వాడిని దేవుడు అంటారేమిటండి మీరు, తప్పుడు పని చేసిన వాడు అని ఒక ఆయన అని వెళ్ళిపోయినాడు. నా సమాధానం వినకుండా. నేను సమాధానం గట్టిగా చెప్పగలను అనే నమ్మకం ఆయన గట్టిగా ఉంది. వినడానికి ఇష్టపడలే ఆయన, వెళ్ళిపోయినాడు మాట. కాబట్టి ఇట్లాగా ఆక్షేపణలు వస్తూ ఉంటాయి. కాబట్టి ధర్మయుద్ధం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి. ఆ ప్రకారంగా చేశాడు. ఇంకొకటి మనం గమనించాలని ఇందాక నేను గట్టిగా చెప్పిన దాంట్లో ఒక విషయం ఏమిటంటే, ప్రతిదీ కృష్ణుని యొక్క అనుమోదం చేత జరిగింది. కృష్ణుడు అంటే భగవంతుడు, భగవంతుడు అంటే సర్వనియామకుడు. సర్వనియామకుడు. చాలామందికి సమన్వయం కాదేమో అనే భయంతోనే ఒక మాట చెబుతున్నాను నేను. ఆయన ఏం చెప్తే అది ధర్మము. ఇంకా దానికి అపీల్ లేదు. సుప్రీంకోర్టుకి పోవటమే అంతే. ఇంకా ఎందుకనంటే మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. భగవంతుడు చెప్పాడు, నాకంటే పరమైనది ఏదీ లేదు అని చెప్పాడు. అదేంటండి, డబ్బా కొట్టుకోవడం కదా, ఎస్డి సొంత డబ్బా అని మనం అనుకుంటాం. మన స్థాయిలో కృష్ణుడిని భావన చేస్తాం. కానీ కృష్ణుడి స్థాయిని గమనించాలి. ఆయన సర్వనియామకుడు. సర్వనియామకుడైనటువంటి వాడు ధర్మనియామకుడు కూడా అవుతాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు భగవంతుడు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య వదిలిపెట్టేసేసని అర్థం కాదు. ధర్మములన్నిటి దగ్గర నీకు సందేహం వస్తే నన్ను అడుగు. మామేకం శరణం వ్రజ. నేను ఎట్లా ప్రవర్తించానో, నేను ఎట్లా చెప్పానో, నేనేమి ఉపదేశించానో వాటిని గమనించి ఆ రకంగా ప్రవర్తించు. మామేకం శరణం వ్రజ. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్నీ సమన్వయం చేసుకోవడంలో ఉందండి మనకి. మన ప్రయత్నం అంతా దానివల్ల మనకు సందేహాలన్నీ పోతూ ఉంటాయి. ఒక పక్కనేమో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని అన్నారు. ఈశ్వరుడు సర్వభూత హృదయాల్లో ఉండి తిప్పుతున్నాడు యంత్రంలాగా. దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తున్నాము అని అంటున్నారు. అయితే పుణ్యపాపాలు నాకెందుకు అని ప్రశ్న అడుగుతాడు. నిజమే, నీకు సర్వభూత హృదయములలో ఉండి త్రిప్పేటువంటి పరమాత్మ ఒకడు ఉన్నాడని, అతడు చెప్పినట్టు మాత్రమే నేను చేస్తున్నాను అని, నేను కర్తను అనేటువంటి భావన లేకపోతే నీకు పాపం లేదు, పుణ్యం లేదు అని అన్నారు. ఆ మాట కూడా భగవద్గీతలో చెప్పారు. అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. కర్తృత్వ భావన తన మీద వేసుకుంటాడు, పాపపుణ్యాలు వద్దు అంటాడు. ఇదెట్లా కుదరదు. నేను సాధన మాత్రంగా ఉన్నాను. సాధ్యము అవతల వెనకాల
నన్ను ఉపయోగించుకుని పనులు చేస్తున్నాడు అని సంపూర్ణమైనటువంటి భగవద్విశ్వాసం ఉన్నటువంటి వాడికి పుణ్యము పాపము లేదు. దానికి సంబంధించిన కథలు కూడా మనం అనేకం పురాణాల్లో ఇతిహాసాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ధర్మయుద్ధం, ఆ ధర్మయుద్ధంలో ఇట చేస్తే పాపం లేదని అంటారు. కానీ అయినను అది విజ్ఞానంబు కొరకు సమర్థంబు కాదు అన్నాడు. చాలా అద్భుతమైన మాట అన్నాడండి పోతన గారు. చాలా 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 జాగ్రత్తగా మనకు చెప్పాడు. ఇవన్నీ కూడా మనకి గైడెన్స్, మనకి మార్గదర్శకం కోసం. మన ఆలోచనలు, మన చేష్టలు, మన భావాలు, వీటన్నిటిలో మనకి ఇట్లాంటి పనులే వస్తూ ఉంటాయి. సావధానంగా కూర్చుని మనం చేసే పనులని మనం ఒక రికార్డ్ చేసేటువంటి యంత్రం ఏమన్నా ఉంటే మనకి కూడా ఇటువంటి ఆలోచన వస్తుంది. ధర్మయుద్ధంలో చంపితే పాపం లేదు అని అన్నారు, కానీ విజ్ఞాన దృష్టితో అది సమర్థము కాదు అని అంటున్నాడు. ఎలాగా? విజ్ఞానం అంటే అర్థమేమిటి? విజ్ఞానం అని అంటే శిల్పశాస్త్రముల సంబంధమైనటువంటి తెలివి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనికి సంబంధించినటువంటి ఆ కోణంలో నుంచి, అంటే ప్రాపంచికమైన యుక్తాయుక్త వివేక జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే ఇది సమర్థంబు కాదు, ఇది అన్వయం కాదు అన్నాడు. అంటే నాయన, విజ్ఞాన దృష్టితో చూస్తే నేను చేసింది తప్పే అని ధర్మరాజు చెబుతున్నాడు. దాన్ని బట్టి మనం ఏమనుకోవాలి? జ్ఞాన దృష్టితో చూడాలి అని అనుకోవాలి. విజ్ఞాన దృష్టి వేరు, జ్ఞాన దృష్టి వేరు. విజ్ఞానం అంటే ప్రపంచం, జ్ఞానం అంటే పరమాత్మ. పరమాత్మ దృష్టితో చూచినప్పుడు ఇవన్నీ పోతాయి. కానీ మనకు పరమాత్మ దాకా వెళ్లకుండా మధ్యలో సైంధవుళ్లాగా అడ్డపడుతున్నటువంటి ప్రపంచం ఒకటి ఉంది. ఆ ప్రపంచ దృష్టితో ఆలోచించినప్పుడు ఇవన్నీ ఏమంటారు? పలాయనవాదం, ఎస్కేపింగ్ అనేటువంటి మాట ఉందే, దానికి లక్ష్యాలు అవుతుంది. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. అంటే ప్రతి వ్యక్తికి కలిగే సందేహాన్నంతటినీ కూడా అతనే పుట్టించుకొని దానికి సమాధానం పొందటానికి ఎదురుగుండా ఉన్న భగవంతుణ్ణి ప్రార్థించడానికి సన్నద్ధుడై ఉన్నాడు. అది ధర్మ రాజత్వం. ధర్మమునందు ప్రకాశించేటువంటి లక్షణం అనేటువంటిది అది. అసలు ఈ గొడవంతా ఎందుకు చెబుతున్నారంటే, ఇప్పుడు కృష్ణుడు ఈ ధర్మరాజు గారిని తీసుకెళ్ళి భీష్ముడి దగ్గర కూర్చోబెట్టాలి, జ్ఞానాన్ని పంపు చేయటానికి. దానికి పునాది ఇదంతా కూడా, దానికి పూర్వరంగం. అందుకని ఈ ఏడుపు అంతటికీ కూడా ఫలితం ఎక్కడ? ఈ ఏడుపు యొక్క తాత్పర్యం ఏమిటి? ఈ మహాదుఖానికి కవి చెప్తూ ఉండటంలో ఉద్దేశం ఏమిటనంటే, ధర్మరాజు అంటే ధర్మరాజు కాదు, ధర్మరాజులాగా ఆయా కార్యములలో నిశ్చయ జ్ఞానం లేకుండా ఉండేటువంటి మానవుడికి కర్తవ్య బోధ చేయడం కోసం ఈ వాతావరణాన్నంతా కల్పిస్తున్నారు. మన కోసం కదా భాగవతం చెప్పింది, ధర్మరాజు కోసం కాదు, అర్జునుడి కోసం కాదు, ఇంకోటి కోసం కాదు. స్పష్టంగా చెప్పారు శంకర భగవత్పాదుల వారు భగవద్గీత భాష్యం ప్రారంభిస్తూ, అర్జునన్ నిమిత్తీకృత్య భగవాన్ ఆహా. అర్జునుడిని ఊరికే నిమిత్తంగా పెట్టుకున్నాడు, అడ్డం పెట్టుకున్నాడు. అతనికి చెబుతున్నట్టుగా మానవ సమాజానికి అంతటికీ కూడా చెప్పారు అని చెప్పారన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా ధర్మరాజుని అడ్డం పెట్టి, ధర్మరాజు అతనికి కలిగినటువంటి సందేహాలన్నింటినీ కూడా తీర్చుకోవటానికి సర్వ విషయ జ్ఞానం సంపూర్ణంగా భగవంతుని చేత అనుగ్రహింపబడ్డ భీష్మాచార్యుల దగ్గర శిష్యత్వం చేయించడానికి పూర్వరంగం తయారు చేస్తున్నారు. అది మహాప్రయోజనం. ఈ ఏడుపు మనకెందుకండి అని మనం అనుకోవచ్చు. ఈ ఏడుపు ఇది బీజం. దీని నుండి ఒక మహావృక్షం, అమృత ఫలాన్ని అందించేటువంటి మహావృక్షం ఒకటి ఉంది. ఆ వృక్షం దగ్గరికి వెళ్ళటానికి ఇది కారణమవుతుంది. ఆ నది అవతల ఒడ్డున మంచి మంచి అద్భుతమైనటువంటి రసం మామిడి పళ్ళ చెట్టు ఉంది. కానీ ఈ నదిని దాటుకుంటూ వెళ్ళాలి. ఈ నదిని దాటుకుని వెళ్ళేటప్పుడు అక్కడ మధ్యలో మొసళ్ళుంటాయి, జలజంతువులుంటాయి, చుళ్ళుంటాయి, ఆవర్తములుంటాయి. ఇవన్నీ ఎక్కడైనా ప్రమాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ లక్ష్యము పండు మీద ఉన్నప్పుడు వీటినన్నిటినీ అనుభవించాల్సిందే. కనుక
ధర్మరాజుకి ఈ విచికిత్స మనస్సులో ఈ సందేహం అనేటువంటిది పెట్టాడు కనుక అయినను అది విజ్ఞానంబు కొరకు సమర్థంబు కాదు, చతురంగంబుల అనేక అక్షౌహిణీ సంఖ్యాతంబులను చంపించింది. రథము, గజ, తురగ, పదాతి అనేటువంటి 4 అంగాలు కలిగినటువంటి ఎన్నో అక్షౌహిణుల కొద్దీ సేనల్ని చంపించేశాను. హతబంధులైన సతులకు ఏను చేసిన ద్రోహంబు తప్పించుకున్న నేర్పు లేదు. మొగుళ్ళు చచ్చిపోయినటువంటి ఆ విధవలు, నుదుట కుంకుమ లేనటువంటి ఆ విధవలందరి యొక్క ఆ ఏడుపు నా మొహాల మీద రేరుతూ ఉంది. రామాయణంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా అద్భుతమైనటువంటి మాట అన్నారు. నా మునుచన్న రేండ్లు నా పూర్వులు అంటే మా తండ్రి 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 ఇట్లాగా వాళ్ళు దశరథుడు అనుకుంటున్నాడు. నలిన ప్రభవాప్తుని కోనన్ సూర్యవంశంలో నలిన ప్రభవ ఆప్తుని అంటే సూర్యుని యొక్క వంశంలో దీపమాల మహితోజ్వలత్ చలదిలాపతి సంతతి వెల్గజేసి, దీపమాలలాగా ఇప్పుడు సీరియల్స్ అంటుంటావే వేలాడదీస్తూ ఉంటారే, ఆ దీపమాలల్లాగా ఉండేటువంటి చలదిలాపతి సంతతిని, నిరంతరంగా ఆగిపోకుండా ఉండేటువంటి రాజుల యొక్క సంతానాన్ని వెల్గజేసి ప్రకాశింపజేశారు. అనాదిగా సూర్యుడి దగ్గర నుంచి ఇక్ష్వాకువు, వైవస్వతుడు మొదలైనటువంటి వాళ్ళు, సగరుడు, దిలీపుడు, అంశుమంతుడు మొదలైనటువంటి మహారాజులందరూ కూడా దేదీప్యమానమైనటువంటి పనులు చేసి అత్యద్భుతమైనటువంటి కీర్తిని పొంది లోకానికంతటికీ మేలు చేసినటువంటి వాళ్ళు. ఒకడు 100 యజ్ఞాలు చేశాడు, ఒకడు సత్యవాక్యం కోసం సర్వస్వం త్యాగం చేశాడు. ఇట్లాగా ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రమాణాన్ని నిలబెట్టారు. ధర్మ పురుషార్థము, అర్థ పురుషార్థము, కామ పురుషార్థము, మోక్ష పురుషార్థము, వీటన్నిటికీ కూడా ప్రమాణభూతులై నిలిచారు. దిలీపుడు ధర్మ పురుషార్థం, ఆయన కుమారుడు రఘుమహారాజు అర్థ పురుషార్థానికి సంబంధించినటువంటి వివేకం ఎట్లా ఉండాలో నిరూపించాడు. అతని కుమారుడు అజమహారాజు కామపురుషార్థంలో ఉండేటువంటి ప్రవృత్తిలో పవిత్రత ఎలా ఉంటుందో నిరూపించాడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రమాణభూతుడైనాడు. చలది ఇలాపతి సంతతి వెల్గజేసి అలా కదలాడుతూ ఉండేటువంటి చైతన్యపూరితమైనటువంటి రాజుల యొక్క వరుసని ఏర్పడింది. నా సంగతికి వస్తే దశరథుడు అంటున్నాడు, నా మునుచన్న రెండ్లు నలిన ప్రభవాప్తుని కోన దీపమాలా మహితోజ్వల చలదిలాపతి సంతతి వెల్గజేసిరి. ముదుసండ్లయందర తిలోదకహారిని, వాళ్ళకి తిలోదకాలు లేకుండా చేశాను, నాకు సంతానం లేదు. అపుత్రస్య గతిర్నాస్తి. నా పూర్వంలో చనిపోయినటువంటి రాజులందరూ కూడా మా వంశంలో ఈ దిక్కుమాలిన విధం ఎక్కడ దొరికాడండి అని ఏడ్చేట్టుగా చేశాను నేను. ముదుసండ్లయందర తిలోదకహారిని నన్ను చూడుమా. సుమంత్రుడితో అంటున్నాడు, మంత్రితో చెప్పుకుంటున్నాడు. దశరథ మహారాజు ఏడుస్తున్నాడు. నా మొగమందు వ్రేలెడిని నా పితృదేవతల ఆస్య దైన్యముల్. నా మొహం చూస్తే అద్దంలో చూసుకుంటే నా మొహం, కళ్ళు, ముక్కు ఇవి కనబట్టాలా, మా పితృదేవతల యొక్క ఏడుపులు కనిపిస్తున్నాయని అన్నాడు. ధర్మం అనేది అట్లా ఉంటుంది. కాబట్టి విజ్ఞానంబు కాదు, కానీ వాళ్ళందరూ ఆ చచ్చిపోయినటువంటి భర్తలు కలిగిన స్త్రీలందరూ కూడా ఏడుస్తుంటే ఆ ఏడుపులను తట్టుకోవడం ఎట్లాగా? చతురంగంబుల అనేక అక్షౌహిణీ సంఖ్యాతంబుల చంపించితి. హతబంధులైన సతులకు, వాళ్ళందరూ పుణ్యస్త్రీలు. సతి అంటే సాధ్వి, పతివ్రత అని అర్థం. ఏదో ఎట్లా పడితే అట్లా ప్రవర్తించేటువంటి